సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ డాటర్ ఒక వీడియో చేసింది. అంటే ఆయన్ని విమర్శిస్తూనే అంటే మా నాన్నగారు వైసీపీ వాళ్ళ చేతుల్లో మునిగిపోయి పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే పేరు మార్చుకుంటా అని చెప్పేసి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలవడం ఖాయము, అనవసరంగా మా నాన్నగారి చేత వైసీపీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడిస్తున్నారని చెప్పేసి ఒక వీడియో చేసింది. తండ్రిని విమర్శించింది. దీని పట్ల ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒక వీడియో చేశారు, ప్రెస్ మీట్ పెట్టి నా కూతురుతో జనసేన వాళ్ళు ఈ విధంగా మాట్లాడిస్తున్నారు అంటున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు సార్, మీ ఒపీనియన్ దీనిపైన? అంటే వాళ్ళ వేలుతో వాళ్ళకన్నే పొడిపించుట అనే ఒక స్కీమ్ ఏదో కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఒక ప్రోగ్రామ్గా నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ముద్రగడ ఎపిసోడ్ చూస్తే. ఆల్రెడీ పద్మనాభరెడ్డిగా మారిపోతాడు ఆయన వచ్చే ఎన్నికల తర్వాత అని మాట్లాడేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుతాడు, ఆయన పేరు మార్చుకుంటాను అన్నాడు కాబట్టి కూటమి గెలవబోతోంది అని తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఈ ఎపిసోడ్, కూతురు ఎపిసోడ్ వస్తే అంటే ముద్రగడ పద్మనాభంకి వ్యతిరేకంగా కూతురుతో మాట్లాడించుట, జగన్కి వ్యతిరేకంగా ఆయన చెల్లెళ్లతో ప్రచారం చేయించుట, ఇలా అంటే ఫ్యామిలీ రిలేషన్స్లోకి జొరబడి ఆ గందరగోళాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం ఒక కళగా అభ్యసించి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పోనీ వీళ్ళ దగ్గర నుంచి ఆ విద్య నేర్చుకుని వాళ్ళు కౌంటర్గా ఎవరితోనన్నా మాట్లాడించారా అంటే అదేం కనిపించట్లేదు వైసీపీ నుంచి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల పిల్లలతోనూ, తండ్రులతోనూ, చెల్లెళ్లతోనూ, కూతుళ్లతోనూ వైసీపీ ప్రచారం చేయిస్తున్నటువంటి సందర్భాలు మనకు ఎక్కడ కనబట్టలా. కేవలం కూటమి నుంచే కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఎందుకు కనిపిస్తున్నాయంటే కుటుంబంతో గేమ్ నడపటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య అనే విషయం మనకి 1995 సంవత్సరంలోనే తెలుసు. 95లో వారు ఆడిన రాజకీయ క్రీడ నందమూరి తారక రామారావు గారిని పదవి నుంచి తప్పించి తాను పదవిలోకి రావడానికి ఆల్రెడీ కార్పొరేట్ శక్తులతో ఒప్పందం చేసుకుని అటు నుంచి ఫైనాన్స్ తీసుకుని, ఫైనాన్స్ కాదు వాళ్ళు డొనేట్ చేశారు డబ్బులు రామారావుని పడగొట్టడానికి. ఆ డొనేట్ చేసినటువంటి డబ్బుల ఆధారంగా వారు నడిపినటువంటి క్రీడలో కుటుంబాన్ని ఎలా వాడాడు ఎన్టీఆర్ కుటుంబాన్ని. ఎన్టీఆర్ కుటుంబానికి త్రూ లక్ష్మీ పార్వతి ఉన్నటువంటి ఒక వ్యతిరేకత, దాన్ని ఎలా వాడుకుని లక్ష్మీ పార్వతిని సాకుగా చూపించి రామారావుని పదవిలోంచి తప్పించగలిగాడో ఆ గేమ్ అద్భుతంగా డిజైన్ చేసి నడిపిన చతురత ఉంది ఆయనకి. చంద్రబాబుకి మంచి స్కీమర్. సో దాని ఎక్స్టెన్షనే ఇప్పుడు కుటుంబాల్లోకి వెళ్ళిపోయి గొడవలు పెడుతున్నాడు ఆయన ఈ అనుభవంతో. ఇవి పెద్ద గేమ్స్ కాదు. షర్మిలని, సునీతని జగన్కి వ్యతిరేకంగా మోహరింపజేయుట అనేది చాలా చిన్న గేమ్ దాంతో పోలిస్తే. రామారావు గారికి ఆ రోజున ఆయన కుటుంబ సభ్యులతో ఈయన కొట్టించిన దెబ్బతో పోలిస్తే ఇది చిన్నది. ఇది ఇంకా చిన్నది. ముద్రగడ కుమార్తెతో వీడియో బయటకు వదులుట, ఇలాంటివి ఇంకా చాలా రావచ్చు. ఆల్రెడీ ఇంకొక గేమ్ నడుస్తోంది. ఇలాంటి వీడియోలు ఇంకా అనేకం వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగుదేశం ఆర్గనైజింగ్ కెపాసిటీస్ మీద మనకు నమ్మకం ఉంది. ఆల్రెడీ విజయసాయిరెడ్డి మీద కూడా ఇలాంటి ఒక ప్రచారం నడిపేటువంటి కార్యక్రమం జరిగింది గతంలో. అంటే తారకరత్న వైఫ్తో ఈయనకున్నటువంటి రిలేషన్ ఆధారంగా, పవన్ కళ్యాణ్తో ఆయనకున్నటువంటి స్నేహం ఆధారంగా ఆయన గురించి ఒక నెగిటివ్ ప్రచారం చేయించే పని ఆల్రెడీ టీడీపీ చేసి ఉంది. ఇలా రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరితోనైనా వీడియో వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ ఏరియాలో ఆయనకి గ్రిప్ ఉంది. ఇంకా అనేక వీడియోలు బయటకు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ అప్రమత్తంగా ఉండాలి. కుటుంబాలను చూసుకోవాల్సిన పరిస్థితి. ఆల్రెడీ జగన్ ఉన్నాడు దీనిలో, ఆ ప్రోగ్రాంలో. చెల్లెళ్ల ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దానిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ చెల్లెళ్ళకి, ఈ కూతుళ్ళకి, తమ్ముళ్ళకి అంటే అక్కడ
విజయవాడ ఎంపీగా కేసినేని ఫ్యామిలీలో కూడా చిచ్చు పెట్టింది తెలుగుదేశం, ఆయన తమ్ముడికి నిలబెట్టి. సో ఇలా ఒక కుటుంబ విచ్ఛితి కార్యక్రమం, కుటుంబాలను చీల్చడం ద్వారా వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయటం, ఈ కార్యక్రమాన్ని చాలా వ్యూహాత్మకంగా కళాత్మకంగా నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగమే ముద్రగడ కూతురు వీడియో తప్ప మరేమీ కాదు. ఇది కొంచెం వైసీపీ అప్రమత్తంగా లేకపోతే ఇలాంటి వీడియోలు రోజుకోటి వస్తాయి. దానికి ప్రిపేర్ అవ్వాలండి. 95లో వారు ఆడిన రాజకీయ క్రీడ, నందమూరి తారక రామారావు గారిని పదవి నుంచి తప్పించి తాను పదవిలోకి రావడానికి ఆల్రెడీ కార్పొరేట్ శక్తులతో ఒప్పందం చేసుకుని అటు నుంచి ఫైనాన్స్ తీసుకుని, ఫైనాన్స్ కాదు వాళ్ళు డొనేట్ చేశారు డబ్బులు రామారావుని పడగొట్టడానికి. ఆ డొనేట్ చేసినటువంటి డబ్బుల ఆధారంగా వారు నడిపినటువంటి క్రీడలో కుటుంబాన్ని ఎలా వాడాడు, ఎన్టీఆర్ కుటుంబానికి త్రూ లక్ష్మీ పార్వతి ఉన్నటువంటి ఒక వ్యతిరేకత, దాన్ని ఎలా వాడుకుని లక్ష్మీ పార్వతిని సాకుగా చూపించి రామారావుని పదవిలోంచి తప్పించగలిగాడో ఆ గేమ్ అద్భుతంగా డిజైన్ చేసి నడిపిన చతురత ఉంది ఆయనకి, చంద్రబాబుకి. మంచి స్కీమర్. సో దాని ఎక్స్టెన్షనే ఇప్పుడు కుటుంబాల్లోకి వెళ్ళిపోయి గొడవలు పెడుతున్నాడు ఆయన ఈ అనుభవంతో. ఇవి పెద్ద గేమ్స్ కాదు. షర్మిలని, సునీతని జగన్కి వ్యతిరేకంగా మోహరింపజేయుట అనేది చాలా చిన్న గేమ్ దాంతో పోలిస్తే. రామారావు గారికి ఆ రోజున ఆయన కుటుంబ సభ్యులతో ఈయన కొట్టించిన దెబ్బతో పోలిస్తే ఇది చిన్నది. ఇది ఇంకా చిన్నది. ముద్రగడ కుమార్తెతో వీడియో బయటకు వదులుట, ఇలాంటివి ఇంకా చాలా రావచ్చు. ఆల్రెడీ విజయసాయి రెడ్డి మీద కూడా ఇలాంటి ఒక ప్రచారం నడిపేటువంటి కార్యక్రమం జరిగింది గతంలో. అంటే తారకరత్న వైఫ్తో ఈయనకున్నటువంటి రిలేషన్ ఆధారంగా, పవన్ కళ్యాణ్తో ఆయనకున్నటువంటి స్నేహం ఆధారంగా ఆయన గురించి ఒక నెగిటివ్ ప్రచారం చేయించే పని ఆల్రెడీ టీడీపీ చేసి ఉంది. ఇలా రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరితోనైనా వీడియో వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ ఏరియాలో ఆయనకి గ్రిప్ ఉంది. ఇంకా అనేక వీడియోలు బయటకు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ అప్రమత్తంగా ఉండాలి. కుటుంబాలను చూసుకోవాల్సిన పరిస్థితి. ఆల్రెడీ జగన్ ఉన్నాడు దీనిలో, ఆ ప్రోగ్రాంలో. చెల్లెళ్ల ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దానిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ చెల్లెళ్ళకి, ఈ కూతుళ్ళకి, తమ్ముళ్ళకి, అంటే అక్కడ విజయవాడ ఎంపీగా కేసినేని ఫ్యామిలీలో కూడా చిచ్చు పెట్టింది తెలుగుదేశం, ఆయన తమ్ముడికి నిలబెట్టి. సో ఇలా ఒక కుటుంబ విచ్ఛితి కార్యక్రమం, కుటుంబాలను చీల్చడం ద్వారా వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయటం, ఈ కార్యక్రమాన్ని చాలా వ్యూహాత్మకంగా కళాత్మకంగా నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.